హాయ్! వెల్కమ్ టు రాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ కోసం నేర్చుకుందాం. ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుసా? వాక్యంలోని నౌన్ లేదా ప్రొనౌన్‌కి మరియు ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేవి. ఇవి నౌన్ ముందు గాని, ప్రొనౌన్ ముందు గాని ఉపయోగిస్తాం. డైరెక్షన్ చెప్పాల్సొచ్చినప్పుడు, లొకేషన్ చెప్పవలసొచ్చినప్పుడు, టైం చెప్పవలసొచ్చినప్పుడు, మెథడ్ చెప్పవలసొచ్చినప్పుడు వీటిని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ప్రిపోజిషన్‌లో టైప్స్ చూద్దామా? మొదటిది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఏదైనా లొకేషన్‌ని గాని, పొజిషన్‌ని గాని తెలియచేసేవి. ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్, అండర్, ఓవర్, బిట్వీన్, బిహైండ్ మొదలైనవి. రెండవది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ఏది ఎప్పుడు జరుగుతుందో లేదా జరిగిందో తెలియజేసేది. ఉదాహరణ ఎట్, ఆన్, ఇన్, బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్ మొదలైనవి. మూడవది ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్. ఏదైనా మూమెంట్ని లేదా డైరెక్షన్ని తెలియజేసేవి. ఎగ్జాంపుల్ టు, టువర్డ్, త్రూ, ఇంటూ, అక్రాస్. నాలుగవది ప్రిపోజిషన్స్ ఆఫ్ మ్యానర్. జరిగిన క్రమాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్ బై, విత్, లైక్, ఇన్, ఆన్, విదౌట్. ఐదవది ప్రిపోజిషన్స్ ఆఫ్ రీజన్ ఆర్ కాజ్. కారణాన్ని తెలిపేవి. ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్, డ్యూ టు, ఫర్, ఫ్రమ్. ఆరవది ప్రిపోజిషన్స్ ఆఫ్ పొసిషన్. ఏదైనా పొసిషన్ని లేదా బిలాంగింగ్ని తెలియజేసేవి. ఎగ్జాంపుల్ ఆఫ్, విత్, ఫర్, టు. ఏడవది కాంపౌండ్ ప్రిపోజిషన్స్. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఏర్పడేవి. ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు, డ్యూ టు, బికాస్ ఆఫ్, అవుట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మొదలైనవి. థ్యాంక్ యూ. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.